హెల్త్ న్యూ ఇయర్ రిజల్యూషన్ పార్ట్ 2. మెయిన్గా ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాలి. అంటే డైలీ అట్లీస్ట్ 30 మినిట్స్ అన్న వాక్ ఉండాలి అట్లీస్ట్. రిమైనింగ్ ఎక్కువ చేసినా చాలా మంచిది. WHO రికమెండ్ చేస్తుంది 150 మినిట్స్ మోడరేట్ ఎక్సర్సైజ్ అన్నది వీక్ లో ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఒబేసిటీ రిస్క్ నుంచి కంప్లీట్ గా బయటపడతారని. కన్సిస్టెన్సీ మ్యాటర్ అవుతుంది తప్ప హెవీ వర్కౌట్ చేసేసాం అన్నది కాదు. ఎన్ని రోజులు కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేశారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. పోస్చర్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే రాంగ్ పోస్చర్ వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, డిస్క్ ఇష్యూస్, హెడ్ ఏక్స్, మొబైల్ వల్ల నెక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా స్లోజ్గా కూర్చోవడం వల్ల కంప్రెషన్స్, డిస్క్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కాబట్టి పోస్చర్ అనేది ఫిక్స్ చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా వర్కౌట్ చేసే ముందు స్ట్రెచింగ్ అనేది ఆప్షనల్ కాదండి. ఖచ్చితంగా స్ట్రెచింగ్ అనేది చేసుకొని వర్కౌట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. వితౌట్ వార్మప్ స్ట్రెచింగ్ ఇవి లేకపోతే మజిల్ టేర్ అవడానికి, స్టిఫ్ మజిల్స్ అవడానికి, మజిల్స్ లో స్టిఫ్నెస్ రావడానికి, జాయింట్ పెయిన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి స్ట్రెచింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి స్ట్రెచింగ్ అనేది డైలీ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎక్కువ మూవ్ అవ్వడానికి చూడండి, ఎక్సర్సైజ్ చేయడానికి చూడండి, వాకింగ్ చేయడానికి చూడండి. పోస్చర్ అన్నది స్ట్రైట్ గా కూర్చోవడానికి వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. స్ట్రెచింగ్ అన్నది రోజు చేయడం అనేది చాలా మంచిది. డైలీ మూవ్మెంట్ వల్ల కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కానీ, హెల్త్ మెటబాలిక్ ఇష్యూస్ కానీ రాకుండా ఉంటది. అలానే కరెక్ట్ పోస్చర్ వల్ల స్పైన్, నర్వ్ అన్నది బాగా ప్రొటెక్ట్ అయి ఉంటుంది అనమాట. స్ట్రెచింగ్ వల్ల ఇంజురీస్ ఏమన్నా రాకుండా ప్రివెన్షన్ కింద పనికొస్తుంది. అలానే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ మూడు ఖచ్చితంగా 2026 లో మీరు గోల్ కింద పెట్టుకొని డైలీ చేయడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ.